హలో అండి. అందరికీ నమస్తే. నవేడేస్ మనందరిది చాలా బిజీ షెడ్యూల్. ఉరుకులు పరుగుల జీవితం అయిపోతోంది. ఏదో మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం, వండుకున్నాం, తినేసాం. అయితే ఇక్కడ మనం అందరం కూడాను ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏంటండి అంటే మనకి మనంగా కానీ లేదా మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి కానీ మనం హెల్తీ ఫుడ్ అన్నది ఇస్తున్నామా లేదా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అవునంటారా? కాదంటారా? మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు ట్రెడిషనల్ వేలో అంటే సాంప్రదాయ పద్ధతిలో మినుములను పప్పుగా తయారు చేసేటటువంటి పద్ధతి. ఇది మన అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కూడాను చేసే ఉన్నారు. మనకందరికీ కూడా తెలుసు కూడా. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం వీటన్నింటినీ కూడాను పక్కన నెట్టేసి పాలిష్డ్ బియ్యం అని, పాలిష్డ్ పప్పులు అని చెప్పి తెచ్చుకుని మనం తినడమే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా వాటినే మనం ఫుడ్గా అందిస్తున్నాం. అదే హెల్దీ అని అనుకుని భ్రమపడుతున్నాం. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే నోయి మనిషోయ్ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు గారు. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే తిండి కలిగితే కండ కలదు. మరి ఆ తిండి కరెక్ట్గా మనం మన పిల్లలకి హెల్దీయెస్ట్ ఫుడ్ అందిస్తున్నామా లేదా? మనం కానీ లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ హెల్దీయెస్ట్గా తయారవ్వాలి అన్నది ఆడవాళ్ళమైనటువంటి మన చేతుల్లోనే ఉందండి. వాళ్ళని ఆరోగ్యవంతులుగా తయారు చేయాలా లేదా పదే పదే హాస్పిటల్ గుమ్మాన్ని ఎక్కించాలా అన్నది ఒక్కసారి మనకి మనంగా మనం ఒక క్వశ్చన్ని వేసుకుందామండి. మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు సాంప్రదాయ పద్ధతిలో ఆహారపు అలవాట్లను కొనసాగించారు కాబట్టి వాళ్ళు అంత హెల్దీగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు మనం అంత హెల్దీగా ఉంటున్నామా లేదా మన పిల్లలు అంత హెల్దీగా ఉంటున్నారా అన్నది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి కదండి. మరికొద్ది రోజుల్లోనే సమ్మర్ హాలిడేస్ కూడా రాబోతున్నాయి కదండి. పిల్లలందరూ కూడాను జంక్ ఫుడ్ తిని వాళ్ళు అనారోగ్యం బారిన పడకుండా ఇకనైనా సరే మన పెద్దలు పాటించినటువంటి ఆ సాంప్రదాయ పద్ధతిని తిరిగి మనం కూడా కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడానికి మనవంతు మనం కృషి చేద్దామండి. సో డియర్ పేరెంట్స్, ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది రైటా రాంగా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.